నేను అట్లాంటి వాడు అనుకున్నాను. దే గివ్ సో మెనీ రెడ్ ఫ్లాగ్స్ ఇస్తూనే ఉంటారు. ఈ ఈ పరిస్థితులు అలా చేశారు, అది సరికాదు కదా, సర్లే నేను మార్చుకుంటా అని అనుకుంటూ ఉంటాం. దేవుడు చెప్తానన్నాడు, ఈ వ్యక్తి నీకు సరైన వాడు కాదు, ఈ స్త్రీ నీకు సరైంది కాదు, లేకపోతే ఏది కూడా సరైంది కాదు అని మనకి ముందుగానే రెడ్ ఫ్లాగ్స్, అలర్ట్ సైన్స్ ఇస్తుండగానే పర్వాలేదులే నేను మార్చుకుంటాను, ఏముందిలే మనం సహించుకోవాలి కదా, ఓర్చుకోవాలి కదా, పర్వాలేదులే అని అంటూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డన్. అయిన తర్వాత అయ్యో నా జీవితం ఇట్లా అయిపోయింది, పతనం అయిపోయింది నా జీవితం, ఇప్పుడు నేను వాక్యానుసారంగా రెండో వివాహం చేసుకోకూడదు. భర్త ఉండగానే, భార్య ఉండగానే అది వ్యభిచారం అని స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంటే, నా యవన కాలంలో నా భర్త నన్ను విడిచిపెట్టాడు, నా యవన ప్రాయంలో నా భార్య నన్ను విడిచిపెట్టింది, నేను రెండో వివాహం చేసుకుంటాను, రెండో పెళ్లి చేసుకుంటాను అంటే అది వాక్యానికి విరుద్ధం. ఇట్ ఈస్ అడల్టరీ, వ్యభిచారం. అంత జరిగిన తర్వాత నేను ఆ రోజు వినుంటే బాగుండే, నేను ఆ రోజు చేస్తుంటే దేవుని మాటకి లోబడి ఉంటే బాగుండేదని ఈ రోజు ఎంతో మంది చాలా బాధతో చెప్తున్నాండి. ఏదో వారిని దూషిస్తూ అపహసిస్తూ హాస్యంగా చెప్పట్లేదు, కానీ నిజంగా బాధతో చెప్తున్నాను. ఆ రోజు దేవుని స్వరము, మెల్లని స్వరము, దేవుని ప్రేరేపణకి లోబడి ఉంటే ఇంత నష్టము మన జీవితంలో రాకపోయి ఉండేది కదా.